వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఇదే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద ఒక చిన్న పేపర్ ఒక వార్త రాసింది. నాకు తెలిసి బీకేఆర్ సంబంధించి ఏదో ఒక చిన్న వార్త రాసింది. అది పెద్ద వార్త కూడా కాదు, ఏదో చిన్న వార్త రాస్తే అతన్ని కారెక్కించుకోబోయి కొట్టిన సంఘటన మీ అందరికీ, నాకు తెలిసి పత్రికా విలేకరులందరికీ తెలుసు. అది పెద్ద ఎత్తున, ఎందుకంటే చిన్న పేపర్ కాబట్టి వాళ్ళు ఏబిఎన్నో టీవీ5 లేకపోతే ఆ విలేకరిని కానీ చేస్తుంటే అది పెద్ద బ్లోఅవుట్ అయిందేమో. కానీ ఒక చిన్న పత్రికా విలేకరులు కాబట్టి మీ పెద్ద పత్రికలు పాపం చాలా మంది పట్టించుకోకపోయినచ్చు, కానీ చాలా మందికి తెలుసు ఆ విషయం. ఒక చిన్న వార్త రాస్తే దాన్ని తట్టుకోలేక కారులో ఎక్కించుకోవెళ్ళి కొట్టి అతన్ని వీడియో కాల్ చేయించి క్షమాపణ చెప్పించిన సంఘటన మీ అందరికీ తెలుసు. సో ఈ రోజు ఇది అంటే ఒక విమర్శని తీసుకోలేకుండా ఒక విమర్శ చేస్తే దానికి ప్రతి విమర్శ దాడిలాగా, ఇది నాకు తెలిసి అనేక రాజకీయ నాయకుల మీద చాలా చెప్పాను. నా మీద అయితే యాసని ఛానల్ ఎన్ని ఛానల్ రాసిన ఈ జిల్లాలో అన్నిటికన్నా ఛానళ్ళు నేను సంవత్సరాలు గమ్ముగున్నా రాస్తా ఉన్నారు, చూస్తా ఉన్నాం, ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు, మా మీద సంబంధం లేని మాట్లాడుతున్నారు, మా క్యారెక్టర్ల గురించి మాట్లాడుతున్నారు, ఎందెందో మాట్లాడుతున్నారు, సాక్ష్యాలు లేకుండా మాట్లాడుతున్నా కూడా ఎక్కడ మేము దానికి సంబంధించి స్పందించామే తప్ప ఎక్కడ కూడా ఎవరు కూడా అందరి మీద అనేక రకాలు చేసినా కూడా స్పందించామే. కానీ రాజకీయాలకు సంబంధించి ఎక్కడ కూడా దాడులు చేయాలా, చంపేయాలి మనిషిని, ఆ ఒక మనస్తత్వం ఎవరికీ లేదు. అది నెల్లూరు జిల్లాలో అసలు ఒప్పుకోదు ఇది. కాబట్టి నేను అనేది ఏంటంటే గతంలో కూడా ఇట్లాంటి ఒక ఇన్సిడెంట్ జరుగుంది. ఈ రోజు అక్కడ దాకా కాకుండా ఈ రోజు ఒక మాజీ మంత్రి వెళ్ళారు అంటే రేపు మమ్మల్ని ఎవరు ఏమన్నా ఈ జిల్లాలో ఇదే గతి పడుతుంది అన్న ఒక మెసేజ్ పంపించాలని వాళ్ళు అనుకుంటున్నారా? ఎందుకంటే ఈ రోజు ఆ కుటుంబం అంటే చాలా మంది ఏమంటారు, పెద్ద మనుషులు, పెద్దవాళ్ళు. ఎందుకంటే చాలా మంది రాజకీయ కుటుంబాలు కన్నా లేటుగా రాజకీయాల్లోకి వచ్చినా వాళ్ళకు కొన్ని ఏదో 4 వాటర్ ప్లాంట్లు పెట్టంగానే 40 సంవత్సరాలు 50 సంవత్సరాల రాజకీయంలో ప్రజలకు అండదండలుగా ఉన్న కుటుంబాల కన్నా వాళ్ళ పెద్ద కుటుంబాలని కొంతమంది పొగొడుతున్న వాళ్ళందరిలో అంటే వాళ్ళ మనస్తత్వం ఏంటి అంటే ఒక విమర్శ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చాలా మంది అంటారు. ఒక పెద్ద ఆయన అన్నాడు, ఒక పెద్ద సీనియర్ పొలిటీషియన్ ఒక డైలాగ్ చెప్పాడు, రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు మనం హంసవాహనం మీద స్వారీ చేస్తున్నాం అనుకోకూడదు, వరాహం మీద స్వారీ చేస్తున్నాం, ఖచ్చితంగా బురద వేస్తారు, బురద తీసుకునేటట్టు ఉండాలా, క్రిటిక్స్ వస్తాయి, మన మీద నిందలు వేస్తారు, రకరకాలు వస్తాయి, వేసుకునేటప్పుడు తీసుకునే విధం మనకు ఉండాలి అని. అలా ఉండకుండా నా మీద మాట్లాడితే నేను కొడతాను, నేను చంపుతాను అన్న సంస్కృతి ఎంతవరకు కరెక్ట్ అని అంటారు. ఈరోజు వాళ్ళు మాట్లాడుతూ అన్నారు, మహిళ మీద అన్నారు అంటే ఇది కరెక్టా? ఇది మాట్లాడే వాళ్ళు ఇప్పుడు ఒక మనిషిని చంపేస్తాం అనేది కరెక్టా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ ఏమన్నా అంటే మమ్మల్ని చంపేస్తారా? వాళ్ళని చంపేయాలనేది కరెక్ట్ అంటున్నారా? ఇప్పుడు మాట్లాడే వీళ్ళందరూ కూడా కరెక్ట్ అంటున్నారా? గతంలో రోజమ్మ మంత్రిగా ఉంది, ఎమ్మెల్యేగా ఉంది, ఆ రోజమ్మ గారి మీద ఎన్ని మాట్లాడారు, రకరకాల మహిళల మీద మాట్లాడారు, ఎక్కడ మాట్లాడట్లేదు ఇప్పుడు. సరే నేను అనేది ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళని పక్కన పెట్టండి, ఈ పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో ఆడ మాట్లాడుతూ ఉంటారు, ఆ సోషల్ మీడియా వాళ్ళు ఇక్కడ మాట్లాడుతారంటే ఇది పాలిటిక్స్ అట్లా అయిపోయి ఉండొచ్చు. కానీ ఇది కొత్త తరం నెల్లూరు జిల్లాకి. ఖచ్చితంగా ఒక 2 రోజులు చూస్తాం మేము అందరం కూడా. అదేవిధంగా వాళ్ళ మీద కానీ ఏదైతే లీగల్ గా చేయలేదో తప్పకుండా దీన్ని ఇంకా ప్రజలకు తీసుకువెళ్తాం. ఫైనల్ గా అల్టిమేటం ఏంటి రాజకీయాల్లో కానీ ప్రజలకు చెప్పాలి ఎట్లాంటి ఏం జరుగుతుంది అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ. ఎందుకంటే ఇది ఒక ఎమ్మెల్యే కూడా కాదు, దీంట్లో ఒక పార్లమెంట్ సభ్యుడు ఉన్నాడు, ఒక ఎమ్మెల్యే, ఇద్దరు కలిసి దీంట్లో భాగస్వామ్యం. దీంట్లో ఇంకా వెనక ఎవరెవరు ఉన్నారో అన్ని కూడా బయటకు వస్తున్నాయి. ఈరోజు తప్పకుండా ప్రజల్లోకి తీసుకెళ్తాం, ప్రజలకి చెప్తాం. ఎందుకంటే కేసు కడతారా కట్టదే లీగల్ ఆస్పెక్ట్ ఒకటి చూస్తాం, తప్పకుండా లీగల్ ఇష్యూస్ ప్రకారం లీగల్గా పోతాం. రెండోది ప్రజలు న్యాయ నిర్ణేతలు కాబట్టి ప్రజల్లోకే వెళ్ళి చెప్తాం అనమాట. ఎందుకంటే ఫైనల్గా ఇది, ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్ ఉంది, వాళ్ళకి అసలు సంబంధం లేదు, ఎవరో ఏదైనా చేస్తేనే వాళ్ళ నాయకుడి మీద కేసు పెడుతున్నారు కదా గవర్నమెంట్లో. ఇప్పుడు మాచర్లు ఉంది, తెలుగుదేశం చంపుకుంటే వాళ్ళ మీద సంబంధం లేని వైసీపీ వాళ్ళని తీసుకొచ్చి మాచర్ల మాజీ ఎమ్మెల్యే మీద వాళ్ళ తమ్ముడి మీద మర్డర్ల కేసులు పెట్టారు. తెలుగుదేశం వాళ్ళు చంపుకుంటే అట్లా ఎక్కడెక్కడో కేసులు పెడుతుంటే సాక్షాత్తు ఎమ్మెల్యేనే చెప్పింది, మేము చెప్పేది కాదు, ఇక్కడెక్కడ మేము అలిగేషన్స్ ఓకే మాకున్న అనుమానాలు మేము అలిగేషన్స్ చేసే పనితే మీ ప్రెస్ ముఖంగానే ఆమె 4 స్టేట్మెంట్స్ ఇచ్చింది. ఫస్ట్ మాకు సంబంధం లేదు అభిమానులు అనింది, దాన్ని ఖండిస్తున్నాననింది. తర్వాత ఏం చెప్పింది, మా మనుషులకు పోతే మేమే ఫోన్ చేసాం వెనక్కి రమ్మన్నాము అని చెప్తుంది, వాళ్ళే పగలు కొట్టుకున్నారని చెప్పింది. తర్వాత ఇంకో ఏమో ఇన్ఫర్మేషన్ వచ్చింది వెళ్ళిపోయాడేమో ప్రసన్న కుమార్ రెడ్డి. అంటే మీ ఆలోచన ఏంటి? ఉన్నాడు, మీరు పోయి చంపేయండి, మోపు కింద పోద్ది,
దుమ్మి కింద పోద్ది. 200 మంది పోయి ఒక మనిషిని కొట్టి చంపేస్తే అది దుమ్మి. ఏమంటారు? ఇలాగే చెప్తారు మా అభిమానులు ఎవరో. ఏముంది వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే డబ్బులు ఉన్నాయి, ఎవరో ఒకరు చేస్తే ఒక 20 కోట్లు 10 కోట్ల రూపాయల డబ్బులు ఇస్తే వాళ్ళు మాఫీ అయిపోతుంది అంటే. కాంట్రాక్ట్ కిల్లింగ్స్ ఏంటి? 10,000 రూపాయల కోసమే కదా ఒంగోలులో ఒక మర్డర్ జరిగింది, 50,000 రూపాయలు ఎంతో మర్డర్ జరిగింది. ₹1,00,00,000 20 కోట్లు మాది కాదు అనుకుంటే ఎట్టా? అధికారం వాళ్ళు ఉంది కాబట్టి మా మీద కేసులు పెట్టరు, వీళ్ళ మీద ఏదైనా 10 మందిని అటాచ్ చేసేసి చంపేసేయండి, 10 కోట్లు కాకపోతే 20 కోట్లు ఇస్తాం. అలాగే కనిపిస్తుంది కాన్స్పిరెన్సీ. ఎందుకంటే ఆమె చెప్పిన మాటల్లో, మేము చెప్పింది కాదు ఇదంతా, ఆమె చెప్తుంది. వెళ్ళిపోయాడేమో అంటే మీరు వేసిన స్కెచ్, మీలో ఎవరో ర్యాట్, మీలో ఏ ఎలుకో మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, ఆయన వెళ్ళిపోయాడు అనేది కదా ఆమె చెప్తుంది. ఇది క్లియర్ కదన్నా. వాళ్ళ నాయకులు స్పష్టంగా ఉన్నారు, మండల కన్వీనర్లు ఉన్నారు, డెల్టా చైర్మన్లు ఉన్నారు, అందరూ వాళ్ళ నాయకులు ఉన్నారు. ఇంతకన్నా సాక్ష్యాలు. కమలాకర్ రెడ్డి గారు ఉన్నారు, అందరు ఉన్నారు, ఆ వీడియోస్లో కనిపిస్తున్నారు. అక్కడ రోడ్డు తీసుకొచ్చింది ప్రసన్న అయితే నేను తీసుకొచ్చామని చెప్పారు. కాదమ్మా మేము తీసుకొచ్చాం, అప్పుడు అనిల్ కుమార్ యాదవ్ ఉన్నప్పుడు ఏదో కలిసి తీసుకొచ్చామని చెప్పి మాట్లాడారు, నువ్వేదన్నా ఉంటే చెయ్యి కానీ అని చెప్పారు. దానికి వెంటనే ఏం చెప్పింది? నువ్వు పర్సంటేజ్లు మంది సరే వ్యక్తిగతం అన్నారు. ప్రసన్న అప్పటికైతే ఆయన వ్యక్తిగతమా రాజకీయమా? అది నేను అప్పడుగుతా, నేను 2 లక్షలు అడుగుతాను, 5 లక్షలు అడుగుతాను, 10 లక్షలు అడుగుతాను, 100 రూపాయలు అడుగుతాను, అది నా వ్యక్తిగతం. అది ఎక్కడైనా రాజకీయానికి కానీ ప్రజలకు సంబంధించింది ఉందే. దాన్ని ఆయన క్యారెక్టర్ అసాసినేట్ చేయటం అనేది ఎవరు చేసింది? ఎవరు ప్రొవోకేట్ చేశారు? వాళ్ళు చేశారు ప్రొవోకేట్. రెండోది, ఒకసారి పోయి ఇళ్ల పట్టాల్లో దోపిడీ అని రకరకాలని ఎవరు ఒక సంవత్సరం రోజులుగా ప్రసన్న ప్రొవోకేట్ చేసిన మీరు వీడియోస్ తీయండి. ఎన్నిసార్లు ప్రసన్న మాట్లాడాడు 1 year లో, ఆమె ఎన్నిసార్లు సంబంధం లేని విషయాలలో. మీకు మ్యాండేట్ ఇచ్చారు, 40,000 పైచీలకు ఓట్లు ఇచ్చారు, మంచి చెయ్యి. మైపాడ్ రోడ్ ఆయన తెచ్చాడు, నేను చేశానని చెప్పింది. ఇట్లా ఆయన తెచ్చి కాజువే ప్రసన్న కార్యక్రమంలో తీసుకొచ్చాడు, మేము తీసుకొచ్చి మీరు ఆయన తీసుకొచ్చి చెప్పుకుంటున్నప్పుడు సరే ఆయన మీ వీక్నెస్ ఏదన్నా ఉన్నాయో నన్ను వ్యక్తిగతంగా ఒకటి నేను అప్పులు చేసుకుంటున్నాను నేను ఇది అని మాట్లాడినప్పుడు ఎవరో ఒకరు మనోభావాలు టక్కున అయినప్పుడు, ఎందుకంటే అక్కడ మహిళ ఇదే అని పక్కనే పెడితే నువ్వు శాసనసభ్యురాలు, నువ్వు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి భార్య, ఎప్పుడు నువ్వు రాజకీయాల్లో రానంత వరకు, నువ్వు రాజకీయాలకు వచ్చేసిన తర్వాత నువ్వు ఎమ్మెల్యేగానే చూశాడు ఆయన కూడా. ఎమ్మెల్యేగా చూసినప్పుడు మేబీ ఆయనకు ఆయన అనుండొచ్చు నన్ను వ్యక్తిగతంగా నా క్యారెక్టర్ అసాసినేట్ చేసినప్పుడు నా సంబంధించి ఏమన్నా ఆయనకి ఏమైనా ఉన్నాయని అనిపించి ఆయన మాట్లాడి ఉండుండొచ్చు. అది ఎవరికైనా ఒక్కొక్కసారి రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఉన్నారు, మిమ్మల్ని ఎవరైనా అంటారు పట్టుకుని ఎట్టంటే మీరేమంటారు? వాళ్ళు ఇలా తప్పులు చేశారు కదా, వాళ్ళు మాట్లాడాలని అనుకోవచ్చు కదా. దాంట్లో అట్లాంటప్పుడు జెండర్ అనేది రాదు కదా. అంటే నేను మహిళ కాబట్టి ఇప్పుడు ఆమె మాట్లాడింది, నేను అనిల్ కుమార్ యాదవ్ వాడేమన్నా అడుక్కు తింటున్నాడా, వాడు జైలుకు పోతాడు, నేను ఆమె కన్నా 2 సార్లు, నేను వయసులో చిన్నోడిన కాదు సర్లే, పెద్ద ఆమె నన్ను మాట్లాడినా ఓకే నేను లైట్ తీసుకుంటాలే, పర్లేదు, ఎందుకంటే దీవెనలుగా అనుకుంటా. నేను 60 సంవత్సరాలు పైబడిన ఆమె నన్ను కానీ ఒకవేళ నిజంగా వాడో గీడో రేయో తొక్కో ఏమన్నా కూడా నేను దీవెనలు కంటే పోనీలే పెద్దామని అనుకుంటా. కానీ నా వయసు చిన్నదైనా నేను 2 సార్లు ఎమ్మెల్యేగా చేశా, 4 సార్లు పోటీ చేశా, మంత్రిగా చేసిన ఒక మహిళగా ఆమె సంస్కారం ఏంటి? నేనేమన్నా మాట్లాడినా డబ్బున్నోళ్ళని మాట్లాడినా, డబ్బున్నోళ్ళంటే తప్పే ఉంది. నేనేమన్నా డబ్బున్న వాళ్ళందరూ కూడా మంచోళ్ళు కాదు, కొంతమంది చెడ్డోళ్ళు ఉంటారు అని మాట్లాడినా అది తప్ప? వాళ్ళే అనుకుంటారు కదా ప్రపంచంలో భారతదేశం అత్యంత దాన్ని కూడా వాళ్ళు చెప్పారు, దాన్నే చెప్పాను నేను. సో దాన్ని స్పాట్ ఇది ఆ మాట్లాడిన దానికి ఏం మాట్లాడరా? కాబట్టి దీంట్లో తప్పొప్పులు అనేది ఒక్కొక్కసారి జరుగుతాయి. దాని తగ్గట్టు లీగల్గా కేసు పెట్టండి, డిఫమేషన్ వేసుకోండి, లేదా మీరు ధర్నా చేయండి, మీరు ప్రజల్లో ధర్నా చెప్పుకోండి, ఇంటింటికి తీరి ఇలా ప్రసన్న కుమార్ రెడ్డి మమ్మల్ని అన్నాడని చెప్పండి, మంచిదే. అంతేగాని ఇంటికి ఒకవేళ నిజంగా 200 మంది ఆ పెద్దానికి ఏమైనా జరుగునుంటే, నిజంగా మీ ఇంటికి ఒక 20 మంది వస్తారన్నా, మీ ఇంట్లో మీ ఆవిడో మీ అక్కో మీ అమ్మో ఉంటుంది, షాక్కు గురవరా? టెన్షన్ పడరా? 200 మంది సమ్మిట్లతో నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారి సతీమణి ఈ రాజకీయానికి ఈ కుటుంబానికి జిల్లాలో ఒక చరిత్ర ఉంది. జిల్లాలో కాదు స్టేట్లో చరిత్ర ఉంది, 2 రాష్ట్రాల కంబైన్ చరిత్ర ఉంది. కాబట్టి తప్పకుండా వాళ్ళు ఎలాగో కేసు కడతారని మాకు నమ్మకం. ప్రజలకు వెళ్తాం, ప్రజలకు తెలియజేస్తాం, చెప్తాం.